హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో చేపల పులుసు టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. చూస్తేనే నోరూరిపోతుంది కదా. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి రెసిపీ అయితే. తప్పకుండా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా నేను చెరువు చేపండి, ఇది శీలావతి తీసుకున్నాను. దీన్ని ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ సాల్టు, ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసి, అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసి బాగా ముక్కలకు పట్టించుకోవాలండి. మనం చేతితో కలపకపోయినా కూడా ఇలా వెడల్పాటి బేషన్లో వేసుకుంటే మనకి ఇలా అనుకుంటే మొత్తం ఉప్పు పసుపు కారం కూడా ముక్కలన్నిటికీ కూడా పడుతుందండి. ఇప్పుడు ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత మనం ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ అయితే. చూడండి, ఇలా అన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1 స్పూన్ ధనియాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూన్ గసగసాలు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2 నుంచి 3 లవంగాలు కూడా వేసేసుకుని ముందుగా వీటిని డ్రైగానే పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి నేను. వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే చేపల పులుసులోకి చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి, అలాగే ఒక పచ్చిమిర్చి కూడా ఇందులో వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఒక్కసారి. చూడండి, ఇలా కొద్దిగా మిక్సీ అయిన తర్వాత మనం ఇందులోకి ఆనియన్ అండి, ఒక సగం ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. అలాగే మనం ఒక పెద్ద టమాటా తీసుకున్నామండి. ఇందులో ఒక పావు వంతు టమాటాని మనం మిక్సీలో వేసేసుకుందాము. ఇలా వేసేసి ఇవన్నీ కలిపి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఇంక నేను వాటర్ అది ఏమీ వేయలేదండి. ఆనియన్ టమాటాతో మనకి మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక వెడల్పాటి కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఆయిల్ వేసుకోవాలి, కర్రీకి సరిపడా. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మెంతులు వేసానండి నేను. పులుసు ఎప్పుడైనా కూడా చేపల పులుసులోకి మెంతులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి వేసి 1 స్పూన్ సాల్ట్ వేసానండి నేను. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి. చేపలు కలుపుకునేటప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా మీరు చూసుకుని వేసుకోండి. అలాగే ఇవి ఫ్రై అయ్యేలోగా మనం చింతపండు కూడా నీళ్లు పోసుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. నిమ్మకాయ అంత సైజు తీసుకుంటే సరిపోతుందండి. మీ చింతపండు పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈలోగా మనకి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యి ఉంటాయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకుని తర్వాత దీనిలోకి చిన్నగా పసుపు వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. కర్రీ కలర్ అనేది ఇలా ఆయిల్లో పసుపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి ఉంచుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఆంధ్ర సైడ్ అయితే ఈ రెసిపీ ఇలా చేసుకుంటారు. చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అయితే ఇలా చేసుకుంటే. చూడండి, ఆయిల్లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి ఉంచుకున్న హాఫ్ టమాటో కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకుని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఇలా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని మూత పెట్టేసి 5 నిమిషాలు ఇలా ఆయిల్లో మగ్గించాలండి. అలా మగ్గిస్తే కారం అనేది మనకి ముక్కలకి బాగా పడుతుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండుని ఇలా రసం తీసుకుని ఉంచేసుకోవాలి. చూడండి, చేప ముక్కలకైతే ఇలా ఆయిల్లో మగ్గాయి కదా. ఇప్పుడు మనం చింతపండు రసం వేసేసుకోవాలండి. నేను ఒక హాఫ్ లీటర్ వరకు ఇలా పులుసు పోసుకున్నానండి. మామూలుగా వాటర్ అయితే నేను ఏమీ వేయలేదు. ఓన్లీ చింతపండులోనే 2-3 సార్లు బాగా వాటర్ తీసానండి. చింతపండు రసాన్ని తీసి చూడండి, ఈ విధంగా
నేను 2 సార్లు కూడా ఇలా చింతపండు రసాన్ని ఇందులో వేశాను. ఇప్పుడు మనం ఇందాక 1 స్పూన్ కారమే వేసాం కాబట్టి ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. కర్రీకి సరిపడా ఇందులో కారం వేసేసుకుని ఒక్కసారి కలిపేసి, మరి గరిటె పెట్టి ఊరికే కలిపేయకూడదండి చేపలు. ఇలా ఒక్కసారి కొద్దిగా కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని. చేప తొందరగా ఉడికిపోతుందండి. చూడండి కర్రీ అయితే చాలా సూపర్గా మంచి కమ్మటి వాసన వస్తుంది. చాలా మంచి రెసిపీ అండి. చివరిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే చేపల కర్రీ అనేది, చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్.